కు స్వామి మోక్షాన్ని ప్రసాదించి వాటి పేర్ల మీదే శ్రీకాళహస్తీశ్వరుడిగా పూజలు అందుకుంటున్న క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది తీరాన కొలువైన ఈ స్వామి రూపం ఇతర శివలింగాలతో పోలిస్తే వర్తులాకారంలో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. జ్ఞానప్రసూనాంబ సహిత శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా వాయువు రూపంలో ఏర్పడటం వెనుక పురాణాలు ఏం చెబుతున్నాయంటే, మోక్షప్రదాతగా ఓసారి వాయుదేవుడు కర్పూరంతో తయారుచేసిన లింగాన్ని పూజించి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట. దానికి మెచ్చి ఈశ్వరుడు కరుణించి వాయుదేవుడు గాలి రూపంలో విశ్వమంతా ప్రతి ప్రాణిలోనూ నిండి ఉండేలా వాయుదేవుడు పూజించిన కర్పూర లింగం వాయులింగంగా ప్రసిద్ధి పొంది సామాన్యుల చేత పూజలు అందుకునేలా వరాలను ప్రసాదించాడట.